గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానం విస్తరిస్తోంది. గత 8 ఏళ్లుగా కొందరు రైతులు ఈ విధానంలో పంటలు పండిస్తున్నారు. ప్రకృతి విధానంలో సార్వాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కోతలకు సిద్ధంగా ఉంది. రసాయనాలు ఏమాత్రం వాడకుండా పూర్తిగా కషాయాలతో సేద్యం చేస్తున్నారు ఇక్కడి రైతులు. గాలులకు పడిపోకుండా, చీడపీడలు లేకుండా ఆరోగ్యకరమైన దిగుబడులు వస్తున్నాయని, ఎకరాకు 38 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని సాగుదారులు చెబుతున్నారు. నాకు ఇప్పుడు ఈ ఆమదపిండి ఒక కింటా కాడికి వేస్తా. ఆమదపిండి వచ్చేతలకి మళ్ళీ వేపపిండి నేను మంగళగిరిలో వేసుకుంటా వస్తున్నా. ఈ రకంగా ఇప్పుడు మనకి ఆవులు కట్టేయడం, పచ్చి రొట్టె వేసిన తర్వాత ఈ వేపపిండి, ఆమదపిండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దానివల్ల తర్వాత జీవామృతం జోలికి వెళ్తున్నా. ప్రతి 15 రోజులకి వేప గింజల కషాయం చేయటం జరుగుతుంది. ప్రతి 15 రోజులకి వేప గింజల కషాయం వేయటం జరుగుతున్నా మనకి అసలు చేలో రెక్కల పురుగు అనేది ఏమీ జరగట్లా. పులిచిన మజ్జిగ అనేది వేస్తుంది. ఆకుమచ్చ తెగులు, అట్లా కాయ తొలుసు, ఇట్లాంటి ఏ తెగులు రాని ఇట్లా దాదాపు 38-40 బస్తాలు రావచ్చు అనేది ఒక అంచనా వేసుకుంటున్నాను నేను. 18 ఏళ్ళు అయింది. ఈ మిషన్ కోత వచ్చేటప్పటికి ఒక 4 ఏళ్ళు గట్టిగా అయింది. దాదాపు 24 ఏళ్ళు అవుతుంది సార్. నాకు ఆదాయం వచ్చేటప్పటికి ఇప్పుడు 40 బస్తాలు కొడియాడం ఇన్సూరెన్స్ అవుతున్నాయి రేపు. దానివల్ల నాకు ఒక 2000 కాడికి వేసుకో, ఒక 80 ఏళ్ళు అంచనా. రెండో పంట వచ్చేతలకి నేను మళ్ళీ ఇలాగే ఇప్పుడు భూమి చదువు చేసుకొని మినుము వేసుకుంటా. విత్తన శుద్ధి మళ్ళీ అదే విత్తన శుద్ధి బీజామృతం తయారు చేసుకొని మళ్ళీ మినుము కూడా వేసుకొని, ఇప్పుడు మినుము కూడా ముంగలుగా రాకుండా మనం ఏళ్ళబాట్లో లింగారష్ణ బుట్లో ముంగల మరి వేప గింజల కషాయాలు ఇవి రాకుండా ముంగలుగానే చేసుకుంటాను నేను. ఈ రకంగా ఇంటికాడ కూడా కూరగాయలు వేసుకుంటాం. ఇక్కడ వచ్చేతలు సొర, బీర, పొట్ల, కంది, టమాటా, గోరుచిక్కుళ్ళు, బెండలు ఇవి అసలు ఏది కూడా మనకి అసలు మందు లేకుండా అంత ఎత్తున పెరిగింది. ఇప్పుడు ఇలాంటి తింటే ఎంతో హానికరంగా లేకుండా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మొత్తం 6 ఎకరాలండి ఇది ప్రకృతి సిద్ధ వ్యవసాయం. ఒక 2 ఎకరాలేమో బీపీటీ వేసాము 5024, మిగిలినేమో ఆర్ఎన్ఆర్. పైది కృష్ణబ్రిహి మాత్రం 1 ఎకరం వేసాము. ఇప్పటికొచ్చేసి 95 రోజులండి. బాగుంది. ఇంకో 40 రోజులు ఉంటుంది. 35 కాడికి అవుతాయి. పెట్టుబడి తగ్గుతుంది. ఇక్కడ అన్ని కషాయాలు మన చుట్టూ దొరికే ఆకులతోటి తయారు చేసుకోవటం, మన కాడ ఉండే విత్తనాలతోటి తయారు చేసుకునేవి కానీ అవి వాడుకోవటం వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది. ఎరువులు అంటే వేపపిండి 1 కింటా పడింది 3 సార్లుగా. దాంట్లోకి ఆముదపిండి, ఘనజీవామృతం మాత్రం ఒక 50 కిలోలు పడింది. మామూలు కెమికల్ వ్యవసాయం అయితేనేమో ఏమి మిగలట్లేదండి. దానికి సరిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఈ సంవత్సరం నేను చూద్దాము ప్రకృతి సిద్ధ వ్యవసాయం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి దిగాను. జిల్లాలో 180 గ్రామాల్లో 20,000 మంది రైతులు సాగులో సహజ విధానాలు ఆచరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వరి, అపరాలు, కూరగాయలు ఇలా అనేక పంటలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసేలా రైతులకు శిక్షణలు అందిస్తున్నామని ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం జరుగుతూ ఉంది. మరి క్లస్టర్ విధానంలో స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో 80 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ఉంది. సుమారుగా 20,000 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నారు. ఇప్పుడు కురిసిన చిన్న చిరుగాలికి, మరి ఇప్పుడు కురిసిన చిన్న వర్షాలకి పక్కన కెమికల్స్లో చేస్తున్నటువంటి పొలము 70% వరకు నేల కొరిగింది. అలానే వీరి పొలము చాలా స్ట్రైట్గా నిటారుగా నిలబడి ఉంది. గింజలు కానివ్వండి, ఈ రైజోగ్రిత్ అంటాం, అంటే వేరు చుట్టూ ఉన్నటువంటి మట్టి కానివ్వండి చాలా ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ మరి ఎటువంటి గాలులు ఇచ్చినప్పటికీ పడిపోవట్లేదు. అలానే గింజలు కూడా కంకికి అక్కడ 80 గింజలు ఉంటే ఇక్కడ 120 గింజలు ఉన్నాయి. అలానే మనకి టిల్లర్స్ కూడా అక్కడ 10 ఉన్నాయండి, ఇక్కడ 19 టిల్లర్స్ ఉన్నాయి. అలానే వీరు గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయంలో కూడా గత సంవత్సరం కూడా పంట కోత ప్రయోగం చేసినప్పుడు 47 బస్తాల వరకు ధాన్యం తీసుకోగలిగారండి. అంటే రసాయన రైతులతో పోలిస్తే ఏమైనా దిగుబడి తగ్గుతుంది అనేటువంటి ఒకటి అపోహ మాత్రమేనండి. ఖచ్చితంగా దిగుబడి తగ్గకుండా, ఎందుకంటే అన్ని ప్రోటోకాల్స్ పాటించారు వీరు. అంటే 30 రకాల PMDS వేసుకున్నారు, తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్నారు. 6 సంవత్సరాల నుంచి చేయటం వల్ల ఎక్కువ కషాయాల జోలికి కూడా వెళ్ళనవసరం లేకుండానే 2 సార్లు ద్రవజీవామృతం పారించారు, ఒక 400 కేజీలు ఘనజీవామృతం వేసుకున్నారు, ఒక్కసారి పుల్లటి మజ్జిగ, ఒక్కసారి దశపర్ణితో మాత్రమే ఈ సంవత్సరం 2 సార్లు మాత్రమే కలుపు తీయించారు. 2 మనుషుల చేత మాత్రం తీయించారు. అలానే నీటి తడి కూడా కోరుకోలేదు పొలము అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లానే అన్ని చోట్ల కూడా స్టెమ్ బోరర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా వృద్ధి గమనించాం. కానీ ఈ పొలములో మరి ఎటువంటి చీడపీడలు కానివ్వండి, అగ్గి తెగులు కానివ్వండి, మెడ విరుపు కానివ్వండి, ఎటువంటి చీడపీడలు కూడా లేవు. మరి ప్రకృతి వ్యవసాయం అంటే పద్ధతులు పాటించినప్పుడు చాలా ఖచ్చితమైన మంచి దిగుబడులు, ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించవచ్చు. రసాయనిక ఎరువులు కావచ్చు, రసాయనిక క్రిమి సంహారకాలు కావచ్చు, ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వాడమో చీడపీడల సమస్య ఆటోమేటిక్గా తగ్గిద్ది.
తర్వాత మొక్కకి పురుగును కానీ తెగులు కానీ తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ అనేటువంటిది సహసిద్ధంగానే పెరగటం జరుగుద్ది. అలాగే మొక్క పడిపోకుండా ఉండేటువంటి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అందువలన ఇప్పుడు అదే పొలంలో మేము గమనించింది కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలు గత 15-20 రోజుల నుంచి కొడుతున్నటువంటి తుఫాన్ గాలులకు కానీ లేక వర్షాల వల్ల కానీ మరి నేల వాలటం జరిగింది, దరిదాపుగా 70% పైచిలకు. కానీ ఈ పొలం మాత్రం ఒక్క దుబ్బు కూడా కిందకి పక్కకి మరి వాలిపోయినటువంటి పరిస్థితి లేదు. అలాగే చక్కగా ఇంటాక్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇది తను ఆచరించినటువంటి రసాయన రహితమైనటువంటి వ్యవసాయం వల్లనే చెప్పి ఖచ్చితంగా దాన్ని చెప్పొచ్చు. ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఈ పండించినటువంటి ఉత్పత్తులు, నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అతను కనీసం ఒక్కొక్క కేజీ బియ్యం 100 రూపాయలు 100కు పైచిలుగా తను మార్కెటింగ్ చేసుకోగలుగుతూ ఉన్నారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే తనకి పక్క రైతుల కంటే చాలా ఎక్కువ లాభం పొందుతున్న పరిస్థితుంది. తర్వాత రెండో అంశం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసినప్పుడు దిగుబడులు తగ్గుతాయి అనేటువంటి ఒక ఆలోచన చాలామంది రైతుల్లో ఉన్న పరిస్థితి. అంటే ఒక 3-4 సంవత్సరాలు కంటిన్యూస్గా సహసిద్ధమైనటువంటి ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు భూమి గుల్లబారి భూమిలో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ అంతా కూడా మారిపోతుంది. సహసిద్ధంగానే సారవంతం చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఎరువులు లేకుండానే పంట పండటం జరుగుతుంది. మీరాబీ మోడల్ అని న్యాచురల్ ఫార్మింగ్లో అది ఒక మోడల్. అదేంటంటే, మనం వేసవికాలంలోనే ఖరీఫ్ సాగుకు ముందు 30 రకాలైనటువంటి వివిధ రకాలైన పంటల విత్తనాలని ముందుగానే చల్లేసి భూమిలో కలయి దున్నకుండా, మొక్కజొన్న విత్తనానికి మనం ఏ విధమైతే ఒక వీల్ లాంటి తయారు చేసుకొని హోల్స్ వేసి ఆ హోల్స్లో సాలుకు మధ్య అడుగు వెడల్పు, అదేవిధంగా మొక్క మధ్య ఒక 15 సెంటీమీటర్లు గ్యాప్ ఉండేటట్టుగా ఆ వీల్ తయారు చేసుకున్నారు. దాన్ని రన్ చేసి ఆ వీళ్ళు లో వల్ల ఏర్పడినటువంటి హోల్స్లో 4 మనుషులు ఎకరానికి 2 గింజలు చొప్పున వేసి మొత్తం అంతా కూడా డిబ్లింగ్ పద్ధతిలో విత్తడం జరిగింది. అది క్రమేపీ నీళ్లు పెట్టిన తర్వాత ఆ పచ్చిరొట్ట సంబంధించినటువంటి PMDS సంబంధించినటువంటి మొక్కలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ భూమిలో కలిసిపోయి చివరికి వరి మాత్రమే పైకి రావటం. ఒక్కొక్క దుబ్బుకి 25 నుంచి 26 వరకు ఎఫెక్టివ్ టిల్లర్స్ కూడా గమనించడం జరిగింది. దానివల్ల ప్రతి కంకిలో కూడా గింజల నంబర్ కూడా పక్క పొలాల కంటే కూడా ఎక్కువ గమనించడం జరిగింది. వరి సాగులో రోజురోజుకు పెరుగుతోన్న పెట్టుబడుల నేపథ్యంలో సాగు ఖర్చులను అదుపు చేయాలంటే సహజ విధానాలే చక్కని పరిష్కారమంటూ వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రానున్న కాలంలో మరింత మంది రైతులు ప్రకృతి సేద్యం దిశగా మళ్లేలా చర్యలు చేపడతామంటూ వివరిస్తున్నారు.